అప్పుడు మన భారతీయులకి ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాపాయం జరగకుండా వరకు ప్రార్థన చేసి తర్వాత చివరి ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి, ఆమేనని గట్టిగా చెప్పండి అందరూ. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ఆయన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో భారతదేశానికి అలాగనే పాకిస్తాన్కి ప్రభా యుద్ధం జరుగుతుంది నాయన. అయ్యా ఇదిగో నీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా భారతదేశంలో నాయన పౌరులు అలాగనే సైనికులుగా ఉన్న వారు ప్రభా చనిపోయినట్లుగా మేము విన్నాము నాయన. అయ్యా చనిపోయిన వారి గురించి మేము ప్రార్థన చేయలేము, అలాగనే వారు చనిపోయిన వారి కుటుంబాల గురించి ప్రార్థన చేసుకున్నాము తండ్రి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి, వారికి నేను మీరు ఓదార్పు దయచేయమని అడుగుతున్నాము నాయన. అలాగనే తండ్రి ఇంకనూ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుండగా అయ్యా మా దేశ ప్రజలు అలాగనే మా దేశ సైనికులకు నాయన ఏ ప్రమాదం జరగకుండా మరణాలు జరగకుండా తండ్రి మీరు మాత్రమే వారికి కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కాపాడండి, రక్షించండి. అలాగనే తండ్రి మా దేశం దగ్గరికి రావాలన్నా, మా దేశం జోలికి రావాలన్నా పాకిస్తానే కాదు తండ్రి ఏ దేశమైనా తండ్రి భయపడేలాగా మీరు కృప అనుగ్రహించమని అయ్యా మా దేశాన్ని చూసి అనేక మంది నాయన తండ్రి వెనుదిరిగిపోయేలాగా కృప చూపించండి. మా దేశం జోలికి ఎవరు రాకుండా ప్రభు మేము అందరం ఆయన శాంతిగా బ్రతకడానికి మీరు కృప అనుగ్రహించమని, అలాగనే ఎవరైతే యుద్ధంలో పాల్గొని అయ్యా యుద్ధాన్ని చేస్తున్నవారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ ప్రభు రక్షించి కాపాడమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.